హలో అండి. మేము కర్ణాటక స్టేట్లోని బీదర్ నుండి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కేవ్స్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, వాటర్లో నుంచి వెళ్ళాలి దేవుని చూడడానికి. అక్కడికైతే వచ్చేసాము. ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది కదా, అందరూ వెళ్ళామని యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటే చూసాము. మనం కూడా ఆ థ్రిల్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము మేము ఇక్కడికి. ఇదంతా పార్కింగ్ ప్లేసు, వెహికల్స్ ఎక్కువగా లేవు. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి వర్కింగ్ డేస్లో ఎక్కువ వెహికల్స్ లేవన్నమాట, అంతా ఖాళీగానే ఉంది. సాటర్డే సండే అయితే ఇదంతా నిండిపోతుందంట, ఫుల్ రష్ ఉంటుందంట. టైమింగ్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. సాటర్డే సండే ఏమో దర్శనం టైమింగ్స్ వేరేలా ఉన్నాయి, మామూలు రోజుల్లో వేరేలా ఉన్నాయన్నమాట. టెంపుల్ ముందు కొన్నే ఉంటాయి షాప్స్, పెద్ద ఎక్కువ ఉండవు. మరి వీకెండ్స్లో ఏమైనా ఎక్కువ పెడతారేమో తెలియదు, కానీ మామూలు రోజుల్లో అయితే 3-4 షాప్సే ఉన్నాయి. అవి టెంపుల్ ముందు స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి అలా అక్కడ మనం టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. కొన్నే ఉంటాయి, చూడడానికి దూరం అనిపిస్తుంది కానీ అంత దూరం ఏమి ఉండవు, దగ్గరే. నాకు తెలిసి పీకల్లోతు నీళ్ళల్లో వెళ్ళి దేవుణ్ణి చూడడం అంటే కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది, ఎవరైనా హెయిర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళి మనం టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మనం వాటర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం తడిసిపోతాం కదా, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పులు పెట్టేసి మేము పైకి వెళ్ళాము. అయితే ఇక్కడ దర్శనానికి 10 రూపీస్ అనమాట టికెట్. ఏంటంటే దర్శనం టైమింగ్స్ వచ్చేసి మామూలు రోజులలో అయితే మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అదే వీకెండ్స్లో అయితే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. ఇంకా నీళ్ళల్లోకి అయితే వెళ్ళిపోయాము. వీడియో తీయొద్దని చెప్తున్నారు అక్కడ అందరూ, కానీ మేము ఎలాగో నెమ్మదిగా వీడియో తీసుకుంటూ వెళ్ళాము. మా ఎదురుగా ఫస్ట్ ఎవరు రాలేదు, భయం వేసింది. నేనైతే మేము నలుగురం ఒకరినొకరు పట్టుకొని ముందుకెళ్ళాము. ఆ గోడలు చూడండి ఎలా ఉన్నాయో, అంత హోల్స్ పడి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏమొస్తాయని భయం వేసింది కూడా. అయితే మనకి ఇక్కడ ఆక్సిజన్ అందకుండా ఉంటుంది కదా, బాగా లోపలికి కిందికి ఉండడం వల్ల అది ఆక్సిజన్ అందడానికి కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారంట. ఇది లాక్డౌన్కి ముందు లేదంట ఆక్సిజన్ అందడం, తర్వాత ఏర్పాటు చేశారని అన్నారు. ఎవరైనా సరే ఇదే దారి నుండి లోపలికి వెళ్ళాలి, ఇదే దారి నుండి బయటికి రావాలి, వేరే ఆప్షన్ లేదు. ఎవరైనా సరే ఇక్కడ ఎంత విఐపి అయినా సరే ఇట్లా వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదనమాట, తడవాల్సిందే. మాకు దర్శనానికి కరెక్ట్గా 20 minutes పట్టింది. 20 minutesలో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి కూడా వచ్చేసాము. కరెక్ట్ 300 meters ఉంటుంది లోపల, అంతే. బయటకు వచ్చిన తర్వాత మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా, అవే అవి. అక్కడికి వచ్చి వాష్రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ వాడుకోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి మేము కిందికి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సైడ్కి మనకి ఒక పెద్ద హాల్ అయితే ఉంది. అక్కడ మనం వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, నైట్ ఒకవేళ అక్కడ ఉండే వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేశారు. ఇవేమో వీకెండ్స్లో ఓపెన్ చేస్తారనుకుంటా. మామూలుగా మేము వెళ్ళినప్పుడు అయితే ఏం ఓపెన్ చేయలేదు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఇదే అనమాట. ఇక్కడేమో రెస్ట్ తీసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా ఇక్కడ పడుకోవచ్చు. ఇదే పెద్ద హాల్. ఇంకా వీకెండ్స్లో ఎక్కువ మంది ఉంటారేమో, ఇప్పుడైతే ఎవరు లేరు మేము వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్ళినా మనం షాపింగ్ అయితే చేయాలి కదా, అందుకోసమని షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అక్కడ నాకైతే అన్ని దేవుడి సామాన్లు అవన్నీ కనబడ్డాయి, కొనిమని అడిగాను. ఈయన ఒక చిన్న బొమ్మ అయితే కొనిచ్చారు, సరే అని అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా బయలుదేరాము ఇంటికి వద్దామని. అయితే అక్కడ మనకి బీదర్లో పెద్ద పోర్ట్ ఉంటుందన్నమాట, అది చూద్దామనేసి అన్నారు. అక్కడ నుంచి పోర్ట్ చూడడానికి అయితే వెళ్ళాము మేము. టెంపుల్ ఏమో బీదర్కి 4 kilometers దూరంలో ఉంది, కానీ పోర్ట్ మాత్రం బీదర్ ఊర్లోనే ఉంది. మేమైతే ఇప్పుడు పోర్ట్ చూడడానికి వెళ్తున్నాము. కనపడే గోడలు పోర్టువే, కానీ చాలా పెద్దగా ఉందండి పోర్టు మాత్రం. మేమైతే మొత్తం తిరిగి చూసే అంత ఓపిక లేదు, అసలు అంత పెద్దగా ఉంది. చూడలేకపోయాం కూడా నిజం చెప్పాలంటే. ఎంత నడిచినా ఇంకా వస్తుంది. దానికి ఎంట్రీ టికెట్ కానీ అట్లా ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెనే ఉంటుంది. అయితే మొత్తానికి పోర్టు లోపలికైతే ఎంటర్ అయ్యాము. పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ ప్లేస్ ఉంది.
ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదని చెప్పాను కదా, ఎవరినైనా ఎలో చేస్తున్నారు. కానీ కోట చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో, చాలా పెద్ద పెద్ద గేట్లు, ఇంత హైట్, ఇంత అందంగా అప్పుడు ఎలా కట్టారోనండి. ఇది కట్టడానికి నల్లరాయి సున్నం వాడారంట. 15వ శతాబ్దంలో బహుమని సుల్తానుల వంశస్థులు కట్టించారు ఇది. స్టెప్స్ చూసారా ఎంత హైట్గా ఉన్నాయో. మామూలుగా మనమైతే ఎక్కలేము అవి, మరి వాళ్ళైతే అప్పుడు ఎట్లా ఎక్కారో ఏమో తెలియదు మనకి, అంత హైట్ ఉన్నాయి స్టెప్స్. కోట మాత్రం చాలా పెద్దగా ఉంది, ఎంత నడిచినా అయిపోవట్లేదు. ఇంకా మాకు నడిచే ఓపిక అయిపోతుంది కానీ కోట తిరగడం మాత్రం అయిపోవట్లే, అంత పెద్దగా ఉంది కోట. అప్పట్లో వాళ్ళు ఎలా నడిచారో తెలియట్లేదు కానీ నడిచి నడిచి కాలు నొప్పులు పుడుతున్నాయి, కానీ కోట మాత్రం ఇంకా అయిపోవట్లేదు. కాకపోతే ఇది మాత్రం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దాన్ని పురాతన కట్టడాలు కాబట్టి వాటిని కొంచెం గవర్నమెంట్ చూసి కాపాడితే బాగుండనిపించింది. కోటంతా తిరిగి చూడడానికి మాకు 1 అవర్కి పైనే పట్టింది. అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి ఇది జస్ట్ 120-130 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. 1 డే ట్రిప్, 1 డే కూడా పట్టదు. మేమైతే మార్నింగ్ 9 o'clockకి బయలుదేరాము, ఈవినింగ్ 5 o'clock వరకు మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాము. మీరు కూడా ఎవరైనా 1 డేలో వచ్చి చూడాలి అనుకుంటే ఇక్కడ టెంపుల్ను ఈ కోట 2 చూడొచ్చు. బాగున్నాయి చూడడానికి, చాలా పెద్ద ఉన్నాయి. మీ పిల్లలకి వచ్చి చూపించండి. నేనైతే ఇంత పెద్ద కోట ఫస్ట్ టైం చూడడము. నాకైతే గోల్కొండ కోట కన్నా ఇదే పెద్దదా అని అనిపించింది కూడా.
మీరు ఎవరైనా వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే బీదర్ కోట టెంపుల్ కరెక్ట్ ప్లేసు. వన్ డే కూడా పట్టదు, హాఫ్ డేలో వెళ్ళి రావచ్చు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బీదర్కి బస్సులు కూడా ఉన్నాయి, రైల్వే స్టేషన్ కూడా ఉంది బీదర్లో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.